ఈరోజు గేట్ 2023లో 32 అండ్ 29. 32 క్వశ్చన్ అనేది జస్ట్ డీసీ ఈక్వేషను, డీసీ సర్క్యూట్ ఈక్వేషను. 29 అనేది యూ నీడ్ an explanation because diploma children may not have an idea on transients, but I'll try to explain to my best. Okay, 32 question చూద్దాం. We go for the 32. See this. If you are preparing for ESET or if you are studying diploma or engineering, or you are looking for GATE and IES, you can write any other examination very easily because GATE and engineering service is the topmost entrance tests in India. So each and every examination apart from the IES and engineering service and GATE is lower than that in my perception, because I already did that. Okay, but in certain area GATE and engineering service syllabus may not be covered because in GATE and engineering service that people may not ask the size of the conductor or length of the conductor, whatever it is, or color code. Sometimes may be asked in engineering service. Okay, so if you are very strong enough to prepare for GATE and engineering service, you can crack any examination apart from the civil service examination. That is the way of approach for civil service is different. Okay, later we see that. Okay, both languages I'll try to explain. This is the question from GATE 2023, 32 and 39. 32 అనేది నార్మల్ డీసీ సర్క్యూట్, 29 అనేది ట్రాన్జియంట్లోకి వెళ్తుంది. సో డిప్లొమా పీపుల్ మే నాట్ వెవర్, అంటే డిప్లొమా పిల్లలకి తెలియకపోవచ్చు 29th క్వశ్చన్, బట్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ ఇన్ డీటెయిల్. నేను ట్రై చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇంకోటి ఏంటంటే, గేటు ఇంజనీరింగ్ సర్వీస్కి మీరు ప్రిపేర్ అయితే రిమైనింగ్ ఎనీ ఎగ్జామినేషన్ ఇన్ India, GATE and engineering service is the topmost exam for an electrical engineer or for an engineer, except civil service. సివిల్ సర్వీస్ ఏంటంటే ఆ పేపర్ వేరేగా ఉంటుంది, అది కూడా 2-3 క్వశ్చన్లు చూద్దాం. సో నీకు ఒక ఐడియా వస్తుంది. అంటే సాధారణంగా మీరు టాప్ మోస్ట్ ఎగ్జామినేషన్స్ గేట్ అండ్ ఇంజనీరింగ్ సర్వీస్ ఆ 2 పేపర్లలో కొంచెం కలర్ కోడ్ కవర్ చేస్తారు. ఇంజనీరింగ్ సర్వీస్లో మేబీ ఏదైనా మిస్ అవ్వచ్చేమో, అంటే దాని బిలోనే ఉంటుంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఎనీ ఇంజనీరింగ్ ఏ క్వశ్చన్ పేపర్ రాసినా ఇండియాలో గేట్ అండ్ ఇంజనీరింగ్ సర్వీస్ బాటంలోనే ఉంటాయి, దాని మీద టాప్ మీద అయితే ఇవ్వరు. సో నేను చెప్పేది ఇంజనీరింగ్ సర్వీస్కి గేట్కి చెప్తున్నాను కాబట్టి ఈవెన్ రైల్వే లోకో పైలట్ ఆర్ జూనియర్ ఇంజనీర్, జూనియర్ సెక్షన్ ఇంజనీర్ ఆర్ ఎన్టీపీసీ డిప్లొమా బేస్డ్ ఆర్ B.Tech బేస్డ్, మీరు గేట్ అండ్ ఐఈఎస్ మీద పేపర్ మీద జస్ట్ గ్రిప్ ఉంటే చాలు, జస్ట్ సరదాగా వెళ్ళి రాసి వచ్చేయచ్చు మిగతా ఎగ్జామినేషన్స్ ఏవైనా. సో యూ నో నీడ్ టు వర్రీ అబౌట్ ద అదర్ ఎగ్జామినేషన్స్, జస్ట్ ట్రై టు ఫాలో మీ. ఐ ట్రై టు ఎలాబరేట్ ఇన్ ఆల్ ద కార్నర్స్. అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ప్రతి పేపర్లో నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, రైట్, ఎందుకంటే ఆల్రెడీ కవర్ చేశాను కాబట్టి. లుక్ అట్ దిస్ సర్క్యూట్. అది కాంప్లికేటెడ్గా ఉంది కానీ బట్ వెరీ ఈజీనా. చూడండి, ఇక్కడ సిరీస్ ప్యారలల్ ముందు మీరు ఎత్తుక్కోవాలి. ఇది కరెంట్ సోర్స్ ఇచ్చాడు, ఒక వోల్టేజ్ సోర్స్ ఇచ్చాడు. అయితే వాడు అడిగింది ఏంటంటే VAB ఇది ఎంత. VAB అంటే A ఈజ్ ద హయ్యర్ పొటెన్షియల్, B ఈజ్ ద లోవర్ పొటెన్షియల్.
ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఎంత అంటే ఇందులో కరెంట్ కనుక్కోవాలి. ఇందులో కరెంట్ కనుక్కుంటే ఆటోమేటిక్గా వోల్టేజ్ వచ్చేస్తుంది. లుక్ అట్ దిస్ సర్క్యూట్. ఇది ఖాళీకి కనిపిస్తుంది మనకి, ఇక్కడి నుంచి ఇది ఖాళీకి కనిపిస్తుంది. కాబట్టి ఈ కనెక్షను ఈ వైర్ ఇక్కడ పెట్టినా ఒకటే, ఇక్కడ పెట్టినా ఒకటే, ఇక్కడ పెట్టినా ఒకటే. చూసుకోండి, ఈ వైరు నేను చిన్నది డిటాచ్ చేస్తాను. ఈ వైరు ఇక్కడ తెంపాను, కొంచెం వైర్ యాడ్ చేసుకొని ఇక్కడ కనెక్ట్ చేసినా ఒకటే, ఇక్కడ కనెక్ట్ చేసినా ఒకటే, ఎందుకంటే రెసిస్టెన్స్ లేదు. ఇక్కడ కనెక్ట్ చేసినా ఒకటే. ఓకే, సో అయిపోయింది కదా. ఇక్కడ ఎక్కడ కనెక్ట్ చేసినా ఒకటే. ఈ వైర్ అంతా ఉంది కదా, నాకు వేస్ట్ కదా, ఇదంతా ఖాళీయే కదా, అంటే ఇక్కడ ఎక్కడ రెసిస్టెన్స్ లేవు కదా. కాబట్టి ఈ వైర్ అంతా మిగిల్చేస్తాను, ఇలా కట్ చేస్తా. ఎలా ఉంది చూడండి. చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేటట్టుగా ఉండాలనే నా తాపత్రయం. ఆ వైర్ అంతా వేస్ట్ కదా నాకు, ఎలా ఉంది. సో ఈ ముక్క కూడా నాకు వేస్ట్ కదా, ఎందుకంటే ఇదంతా రెసిస్టెన్స్ లేదు కదా. కాబట్టి సింపుల్గా అంతే. ఇప్పుడు లుక్ ఎట్ దిస్, హౌ దీస్ టూ ఆర్ దీని టెర్మినల్, దీని టెర్మినల్, ఇమీడియట్గా దీని టెర్మినల్కి దీని టెర్మినల్ కనెక్ట్ చేస్తాం. మధ్యలో ఏ రెసిస్టెన్స్ లేదు కాబట్టి దీస్ టూ ఆర్ ఇన్ ప్యారలల్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, వాట్ ఈస్ సిరీస్, వాట్ ఈస్ ప్యారలల్ అని. సో టూ ప్యారలల్ ఈ రెండు ఈక్వల్. సో రెండు ఈక్వల్ రెసిస్టెన్స్లు అయితే 2/2, 3 ఈక్వల్ ప్యారలల్ రెసిస్టెన్స్లోనే అనుకో 3/3 సారీ చెప్తా అది కూడా. సో దిస్ బికమ్స్ 1 ohm, దిస్ కంబైన్డ్లీ 1 ohm. ఈ రెసిస్టెన్స్ ఇక్కడ రాశాను, ఈ రెసిస్టెన్స్ ఇక్కడ రాశాను. ఇది 0.5, ఇది 3. ఇక్కడ చూడండి ఇలా ఉంది కదా, ఇదంతా వేస్ట్ కదా. సో దీన్ని వైరే కదా, వైరుని నువ్వు ఎలాగ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి నీకు ఎలా కావాలంటే అలా రాసు. ఇలా ఉంది కదా, సింపుల్గా దీన్ని ఇలా రాస్తున్నాను, అంతే కదా. హ్యాపీ రాయొచ్చు కదా. 3 ohms. ఇది ఏ, ఇది బి, ఇది ప్లస్ మైనస్. ఓకే, ఇది V1, I1. టక్కని చేసేయచ్చు, కాకపోతే కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేయాలని అంతే, వేరే దేర్ ఇస్ నో ఎనీ అదర్ ఇష్యూస్ హియర్. ఓకే, సో I need this voltage across A and B. These two are in parallel. So సాగదిద్దామని కాదు, మిగతా వాళ్ళకి జస్ట్ ఎప్పుడు చూసినా ఏ లెక్క చూసినా ఓ ఇంతేనా అనిపించాలి. ఇది 1 ohm, 1.5, ఇదేమో 0.5. V1, I1 ఇక్కడే ఉంది. 2 sources ఉన్నాయి కాబట్టి నేను సూపర్ పొజిషన్ వాడతాను. సూపర్ పొజిషన్ అంటే ఏంటి? మోర్ దెన్ 1 సోర్స్ ఉన్నప్పుడు మాత్రమే సూపర్ పొజిషన్ థియరం వాడతాము. సూపర్ పొజిషన్ థియరం వాడతాం, THEOREM. ఓకే, జస్ట్ లుక్ ఎట్ దిస్. నౌ సూపర్ పొజిషన్ థియరం వాడాలంటే ఇక్కడ 2 sources ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఒక సోర్స్ తీసేస్తాం, ఇది తీసేస్తా, ఇది ఉంచుతా. ఇది తీసేయడం అంటే వోల్టేజ్ సోర్స్ కాబట్టి తీసేయాలంటే షార్ట్ చేయాలి. ఓకేనా? సో ఈ రెండు ఒకటే కదా, సిరీస్లో ఉన్నాయి. ఇలా షార్ట్ చేశాను, అంటే ఈ వోల్టేజ్ని ఇది స్ట్రైట్గా పెట్టానే ఉంది, తప్పే ఉంది. ఇది 2 ohms. ఎప్పుడైతే షార్ట్ చేశానో ఈ కరెంట్ లాగొచ్చి ఇటు వెళ్ళడానికి ట్రై చేస్తుంది, బట్
హియర్ దేర్ ఇస్ నో అబ్జెక్షన్. ఇది టికెట్ కొనక్కర్లే. సాధారణంగా టికెట్ కొనుక్కొని వెళ్తావా అదే మంచి హైవే మీద, వితౌట్ టికెట్ అదే హైవే మీద పక్కన హైవే మీద వెళ్తావా? టికెట్ లేకుండా వెళ్తాం కాబట్టి కరెంట్ ఇలా వచ్చేస్తుంది. ఇటువైపు వెళ్ళదు, ఎందుకంటే వీడు కర్ర పట్టుకొని కూర్చున్నాడు. ఇక్కడ కర్రలు లేవు కదా, జమ్మున ఇలా వెళ్ళిపోతాయి. సో కరెంట్ ఫ్లో ఇన్ దిస్ ఈస్ 0 డ్యూ టు దిస్ కరెంట్. సో నో డ్రాప్ ఇన్ దిస్ డ్యూ టు దిస్ కరెంట్. అయిపోయింది. సో యూ నో నీడ్ టు కన్సిడర్ ద కరెంట్ సోర్స్ హియర్ ఫర్ క్యాల్కులేటింగ్ ద voltage drop across this 1.5 because I need the voltage drop. Now ఇది అయిపోయింది. ఇప్పుడు కరెంట్ సోర్స్ అయిపోయింది. వోల్టేజ్ సోర్స్ అంటే వోల్టేజ్ సోర్స్ని తీసేయాలంటే ఏంటి? ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఎప్పుడు డయాగ్రామ్ డ్రా చేస్తే నీ చేతిలో ఉంటుంది V1. సో ఈ బ్యాటరీకి ఒకటే క్లోజ్డ్ సర్క్యూట్ ఉంది, ఇది ఓపెన్ సర్క్యూట్. కరెంట్ సోర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తుంది తెలుసు కదా. అంటే ఈ పొజిషన్లో కరెంట్ సోర్స్ వోల్టేజ్ సోర్స్ వచ్చినప్పుడు కరెంట్ సోర్స్ని ఓపెన్ చేస్తాం, వోల్టేజ్ సోర్స్ని షార్ట్ చేస్తాం. అది సో కరెంటు ఇందులో వెళ్దు, ఇలాగే వెళ్తుంది. కాబట్టి వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ దీస్ టూ ఆర్ ఇన్ సిరీస్. సో VAB కరెంట్ కూడా ఇలాగే ఫ్లో అవుతుంది, ఇదే డైరెక్షన్లో. VAB ఈజ్ ఈక్వల్ టు V1 ఇంటూ 1.5/0.5 ప్లస్ 1.5. ఎందుకంటే సిరీస్లో ఉన్నాయి కదా, రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి. వాట్ ఈజ్ V1? హెడ్ గివెన్ 8 ఇంటూ 1.5/2 4 ఇంటూ 7 volts. So voltage VAB is 7 volts. Ante. Okay. Now we go for the question 29. కొంచెం జాగ్రత్తగా చూడండి. ట్రాన్సియెంట్ కండిషన్లు ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, కంగారు ఏం పడిపోవద్దు, అన్నీ ఇచ్చాడు, ఏమి మిస్ అవ్వలేదు. అయితే ద వాల్యూ ఆఫ్ ద పారామీటర్ ఆఫ్ ద సర్క్యూట్ షోన్ వాల్యూ ఆఫ్ ద పారామీటర్స్ ఇచ్చాడు. ఫర్ టైమ్ t<0 ది సర్క్యూట్ ఈజ్ అట్ స్టడీ స్టేట్. t<0 t అనేది ఏంటంటే స్విచ్చింగ్ యాక్షన్లో స్విచ్కి ముందు స్విచ్కి తర్వాత, అంటే స్విచ్చింగ్ యాక్షన్కి ముందు స్విచ్చింగ్ యాక్షన్కి తర్వాత. కొంచెం పాలిటెక్నిక్ పిల్లలకే కొంచెం స్విచ్ ఇక్కడ ఉందనుకో, ఇలా ఇది ఈ ఏరో అర్థం ఏంటంటే స్విచ్ వేస్తూ ఉన్నాను అంటే టైంకి ముందు టైం తర్వాత రెండు. ముందంటే t>0 t<0. యాక్చువల్గా t>0ని t=0- అని చూపిస్తాం. స్విచ్ చేసిన తర్వాత t=0+ అని చెప్తాం. ఓకేనా? t0- అంటే స్విచ్ వేయకముందు. ఒక్కొక్కసారి ఆల్రెడీ ఇక్కడ కనెక్ట్ అయి ఉంది, ఎక్కడ ఓపెన్ చేస్తున్నాం అంటే దీని అర్థం ఏంటంటే స్విచ్ క్లోజ్ చేయకముందు. దీని అర్థం ఏంటంటే స్విచ్ క్లోజ్ చేసిన తర్వాత. దీని అర్థం ఏంటంటే స్విచ్ ఓపెన్ చేయకముందు. ఇది స్విచ్ ఓపెన్ చేసిన తర్వాత. బిఫోర్ క్లోజింగ్ ద స్విచ్ ఈజ్ 0-. ఆఫ్టర్ క్లోజింగ్ ద స్విచ్ 0+. హియర్ బిఫోర్ ఓపెన్ ద స్విచ్, దట్ ఈస్ t is 0-. ఆఫ్టర్ ఓపెన్ ద స్విచ్ t 0+. ఓకే, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్విచ్చింగ్ యాక్షన్స్. నౌ ఇక్కడికి వద్దాం. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ యూ కెన్ డూ దెన్ డూ. కొంతమంది ఉన్నారు కదా వాళ్ళ కోసం. ఇక్కడ సర్క్యూట్ ఈజ్ ఎట్ స్టడీ స్టేట్ విత్
స్విచ్ కే ఈజ్ క్లోజ్డ్ కండిషన్. క్లోజ్ చేసిన కండిషన్లో లాంగ్ టైం అలా పెట్టేశాడు. ఇఫ్ ద స్విచ్ ఈజ్ ఓపెన్ అట్ t=0, t=0 దగ్గర ఓపెన్ చేస్తే ది వాల్యూ ఆఫ్ ద వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టెన్స్ ఎట్ t=0+. ఇమీడియట్గా అనమాట స్విచ్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉంటుందని అడిగాడు. అయితే స్విచ్చింగ్ యాక్షన్లో రెసిస్టెన్స్ ఏది రెస్పాండ్ అవ్వదు. స్విచ్చింగ్ యాక్షన్లో రెస్పాండ్ అవుతుందల్లా రెండు ఎలిమెంట్స్. ఒకటి ఇండక్టివ్ ఎలిమెంట్స్, ఇంకోటి కెపాసిటివ్ ఎలిమెంట్. ఇండక్టర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. స్విచ్ చేస్తాను కదా, స్విచ్ చేస్తున్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందంటే ఇండక్టెన్స్ ఓపెన్ సర్క్యూట్ కింద స్విచ్ క్లోజ్ చేసినట్టే ఇండక్టెన్స్ ఓపెన్ సర్క్యూట్ కింద బిహేవ్ చేస్తుంది. అంటే దీన్ని ఏమంటామంటే ఈ కండిషన్ ఏంటంటే t=0+. అప్పుడు ఇండక్టెన్స్ ఓపెన్ సర్క్యూట్ కింద పనిచేస్తుంది, ఓపెన్ సర్క్యూట్ కింద ట్రీట్ చేస్తుంది. అదే కెపాసిటెన్స్ అయితే t=0+ అప్పుడు ఏపీ షార్ట్ సర్క్యూట్ కింద ట్రీట్ చేస్తుంది. ఎందుకంటే ఆ విషయం కూడా చెప్తా. ఇప్పుడు ఎలక్ట్రాన్లు సడన్గా ఫ్లో అవుతుంటే ఇది ఇండక్టెన్స్ కదా, ఈ ఫ్లక్స్ కటింగ్ ఎక్కువ ఉంటుంది కదా, చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఎక్కువ ఉంటే ఇమీడియట్గా ఎలక్ట్రాన్ ఫ్లోని ఆపేస్తుంది. ఎందుకంటే చేంజ్ ఆఫ్ స్విచ్ చేసిన వెంటనే జమ్ ఎలక్ట్రాన్లు వెళ్తాయి. ఆ ఎలక్ట్రాన్ వెళ్తున్నప్పుడు ఇది దాన్ని అపోజ్ చేయడానికి ఇమీడియట్గా అపోజ్ చేస్తుంది. తర్వాత కండిషన్ తర్వాత ఇక్కడేమవుతుంది, స్విచ్ చేసిన వెంటనే ఛార్జింగ్లో ఉండదు కదా, ఎలక్ట్రాన్లు వెళ్ళిపోతుంటాయి. ఆ తర్వాత ఈ ప్లేట్ మీద డిపాజిట్ అవుతాయి. అప్పుడు ఇది కూడా బ్యాటరీ అంటే ఇది కూడా వోల్టేజ్ గెయిన్ అయ్యి కరెంట్ వెనక్కి ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అంటే వస్తున్న దాన్ని ఆపడానికి ట్రై చేస్తుంది అనమాట. అంటే ఇది ఇలా వస్తుంటే ఇది ఇలాగే కూడా వస్తుంది. సో న్యూట్రల్ అయ్యి కరెంట్ ఎత్తుని చల్లనిదు ఎప్పుడు ఫుల్ ఛార్జ్ అయినప్పుడు. ఓకేనా? సో అదే ఇండక్టెన్స్లోంచి ఆల్రెడీ కరెంట్ అయినట్టు వెళ్తుంది అనుకో, స్విచ్చింగ్ యాక్షన్లో ఏమవుతుంది తెలుసా, ఇది 0-0+. ఎలా బిహేవ్ చేస్తుంది తెలుసా, ఇండక్టెన్స్ ఓపెన్ అయిపోద్ది, బట్ అందులో కరెంట్ మాత్రం ఇలా ఫ్లో అవుద్ది. ఓకే, అదే కెపాసిటెన్స్ V0 ఉందనుకో, t=0+లో బ్యాటరీ కింద యాక్ట్ అవుతుంది. ఓకే, కొంచెం దాని టాపిక్ ఒకసారి చదివితే మీరు బెటర్. అంటే మేము వెళ్దాము నెక్స్ట్ క్లాస్ ఇంకొక క్లాస్ నేను ట్రాన్సియెంట్స్ మీద తీసుకుంటాను. బట్ ఇక్కడ దీని వరకు నాకు కావాలి కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, స్విచ్చింగ్ అంటే బిఫోర్ స్విచ్చింగ్ యాక్షన్ అంటే ఇది షార్ట్లో ఉంది. ఫర్ ద స్టడీ స్టేట్ అంటే స్టేబుల్గా ఉంది, అంటే ఫుల్గా ఇంకా స్టడీ స్టేట్లో ఉంది. అంటే అర్థం ఏంటంటే ఈ కరెంట్ ఇలాగ వస్తుంది, ఇలాగ వెళ్తుంది కదా, ఇలాగ వెళ్తుంది, ఇలాగ కూడా వెళ్తుంది. స్టడీ స్టేట్లో అంటే ఫుల్గా దీని యొక్క ప్రాపర్టీ ఫుల్ సెటిల్ అయినట్టు. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ చూడండి, కరెంట్ ఇలాగ వస్తుంది కదా, ఇలాగ వస్తున్నప్పుడు స్టడీ స్టేట్లో ఇది షార్ట్ సర్క్యూట్ కింద బిహేవ్ చేస్తుంది, ఇది ఓపెన్ సర్క్యూట్ కింద బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే కరెంట్ ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఇది ఛార్జ్ అవుద్ది. ఛార్జ్ అయితే ఏమవుతుంది, ప్లస్ మైనస్. ఎందుకంటే కరెంట్ ఇలా కదా వెళ్తుంది. ఎప్పుడైతే ఇది ప్లస్ ప్లేట్ల మీద వచ్చిందో ఇటు నుంచి కరెంట్ ఇది ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వోల్టేజ్ ఉంది కదా. బట్ ఈ కరెంట్ ఇలాగ వస్తుంది, ఇది ఇలాగ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఇది ఈక్వల్గా ఎప్పుడైతే అయిందో సో ఇటు నుంచి ఇంకా కరెంట్ ఇలాగా వెళ్ళడం మానేస్తుంది, ఈ పాత్ తీసుకోదు. ఇదేం చేస్తుంది, ఇండక్టెన్స్ కరెంట్ని దాచుకొని షార్ట్ అయిపోయిందంటే కరెంట్ ఇలాగా వచ్చేస్తుంది. అంటే కంప్లీట్గా స్టడీ స్టేట్లో ఉన్నప్పుడు సర్క్యూట్ ఎలా బిహేవ్ చేస్తుందో చూడండి, చెరిపేస్తాను.
ఇది దీని మీద ఒక వీడియో చేస్తానులేండి, దానికి ఈజీగా మీకు అర్థం అవుద్ది, ఫండమెంటల్స్ నుంచి వెళ్ళాలి. బట్ ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇది ఎలా స్టడీ స్టేట్లో ఎలా ఉంటుంది చూడండి. ఇలా ఉంటుంది. R3, R1, R2, ఇది I1 అను, I2 అను, I3 అను. ఎందుకంటే అది చెప్పాను కదా, ఇది కూడా బ్యాటరీలా యాక్ట్ అవుతుంది కానీ బ్యాటరీ కాదు కదా. సో ఫుల్ ఛార్జ్ అయినప్పుడు ఇది ఇటు నుంచి ట్రై చేస్తుంది, ఇటు నుంచి ట్రై చేస్తుంది, కూల్ అయిపోతుంది. అయితే ఎంతకు ఛార్జ్ అవుద్ది చూద్దాం. బ్యాటరీలా యాక్ట్ అవుతుంది, ఇది కరెంట్ సోర్స్లా యాక్ట్ అవుతుంది. ఇది VC, ఇది I2, ఇది I1. ఇప్పుడు ఇది ఫుల్ ఛార్జ్లోకి వచ్చింది కదా, అంటే ఇందులోంచి కరెంట్ వెళ్తుంది కదా, కరెంట్ వెళ్తుంది కాబట్టి ఇందులో వోల్టేజ్ డ్రాప్ 0. ఇది కరెంట్ సోర్స్ విత్ షార్ట్ సర్క్యూట్, ఇలా కూడా ఉండదు, ఇలా ఉంటుంది. ఇది ఇలా కాకుండా ఒకసారి పని చేద్దాం. ఇది షార్ట్, ఇలా పనిచేస్తుంది అంతే. సేమ్ దీని ఈక్వలెంట్ ఇది స్టడీ స్టేట్లో I1 ఇది. ఇప్పుడు IL అందాం. ఇప్పుడు I1 కాదు, సారీ. ఇప్పుడు ఏమవుతుంది, VC ఎంతో నువ్వు కనుక్కోవాలి. ఎందుకంటే ఇందులోంచి కరెంట్ వెళ్దావు. ఇలా వేద్దాం అంతే. ఇది ఓపెన్, అదేలే ఓపెన్. ఇందులోంచి కరెంట్ వెళ్దాం, I2 అనేది 0 అయిపోద్ది. బట్ వాట్ ఈజ్ VC అంటే ఇక్కడ చూడండి, ఈ VC కావాలంటే ఇందులోంచి కరెంట్ 0. సో ఈ సర్క్యూట్కి ప్యారలల్గా ఏముంది, ఈ సర్క్యూట్ ఉంది, ఎలాగో షార్ట్ సర్క్యూట్. సో VC ఈజ్ ద వోల్టేజ్ అక్రాస్ R1, వోల్టేజ్ అక్రాస్ R1. కాబట్టి ట్రాన్సియెంట్ మీద ఒక క్లాస్ చెప్తే బెటర్ ఏమో. ఓకే చూద్దాం, కొంతమంది ఎక్స్ప్లెయిన్ అర్థం అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోంచి కరెంట్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇది I3. ఈ కరెంట్ వచ్చి ఇటు డివైడ్ అవుతుంది. 1 మార్క్ క్వశ్చనే, ఇటు డివైడ్ అవుతుంది. కాబట్టి ఇది ఓపెన్ సర్క్యూటు, ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి. ఈ సర్క్యూటు ప్యారలల్ ఉంది. కాబట్టి I1 ఈస్ 10 into అదర్ రెసిస్టెన్స్ R3, అంటే 3/R, బోత్ సమ్ ఆఫ్ ద 2 రెసిస్టెన్స్, 2 + 3, ఇది 2, 6 amperes. సో వాట్ ఈజ్ VC అంటే చూడండి, ఈ VCకి దీని డ్రాప్కి ఉంది, ఎందుకంటే ఇది రెండు ప్యారలల్ కదా, ఇందులోంచి కరెంట్ లేదు, KVL వేస్తాం అనమాట. ఈ VC అంటే VC = I1 R1. ఇది స్విచ్చింగ్ యాక్షన్ ముందు T = 0 - 6 into R1 to 12 volts. ఓకే, ఇది 12 volts అంటే VC 12 volts అయిపోయింది కదా, అది పక్కన పెట్టుకోండి. నౌ స్విచ్చింగ్ యాక్షన్, స్విచ్ ఓపెన్ చేయగానే ఇది ఉండదు, ఇదే ఉంటుంది. అయితే ఎలా బిహేవ్ చేస్తుందో చూడు. స్విచ్ వేసిన వెంటనే మళ్ళీ అలా ఉంచేస్తే దాని ప్రాపర్టీ దాని మళ్ళీ ఇది పోద్ది. ఇది ఓపెన్ చేస్తాం, 10 volts. ఇది కెపాసిటెన్స్, ఇది R2 R1. ఇది ఇది అయిపోయింది. కాకపోతే IL of 0 - is equal to IL of 0 plus.
అంటే ఇండక్టర్లో బిఫోర్ ఎంత కరెంట్ ఉందో స్విచ్చింగ్ యాక్షన్ తర్వాత కూడా అంతే కరెంట్ ఉంటుంది. అలాగే వీసీ జీరో మైనస్ ఈజ్ ఈక్వల్ టు వీసీ జీరో ప్లస్. వోల్టేజ్ సడన్గా జీరో అవ్వదు. ఇక్కడ కరెంట్ ఇండక్టెన్స్లో కరెంట్ సడన్గా జీరో అవ్వదు, కెపాసిటెన్స్లో వోల్టేజ్ సడన్గా జీరో అవ్వదు. సో ఇక్కడ ఎంత 12 వోల్ట్స్ ఉంది, ప్లస్ మైనస్. వాడు అడిగింది ఏంటి, ఇక్కడ విఎల్ జీరో ప్లస్ అడిగాడు, ఇది విసి జీరో ప్లస్. ఇది నౌ ఇక్కడ చూడండి 10 amperes లాగా వస్తుంది, ఇటు డివైడ్ అవుద్ది. కానీ ఇటు పక్క ఆల్రెడీ కరెంట్ ఉంది. ఇటు పక్క కరెంట్ ఎంత అంటే ఎంత కరెంట్ ఇది, I1 6 amperes. ఈ 10లో 6 ఇటు వెళ్తే ఇది ఇటు పక్క ఎంత వస్తుంది, ఇటు పక్క 4 amperes వస్తుంది. ఇటు పక్క 6 amperes వెళ్తే ఇటు పక్క 4 amperes వస్తుంది. సో ఆల్రెడీ 6 ఉంది, ఎందుకంటే ఇండక్టెన్స్లో బిఫోర్ స్విచ్చింగ్ యాక్షన్ 6 amperes కదా. ఇప్పుడు ఈ ఆస్క్డ్ ద వోల్టేజ్ అక్రాస్ విఎల్, అంటే ఈ టెర్మినల్ అక్రాస్గా కావాలి. ఇది ప్లస్ మైనస్ చూసుకోండి, ఇది కేవీఎల్ వేసేయండి. ప్లస్ మైనస్, ఇది ప్లస్ మైనస్. సో ఇక్కడ మీరు కేవీఎల్ వేసినట్టయితే, ఇక్కడ నుంచి కేవీఎల్ వేసినట్టయితే ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఎంత, ఇది షార్టెడ్ అండ్ ఇది షార్ట్ అవుతూ 12 volts దీన్ని ఉంచుకుంటుంది, ఆల్రెడీ ఉంది. సో ఇందులో కరెంట్ ఎంత, 4 amperes. 4 into R2 మైనస్ 4 into R2 ఎంత 2. ఇక్కడ కెపాసిటర్ని నువ్వు క్రాస్ చేస్తున్నప్పుడు 12 volts క్రాస్ చేస్తున్నావు, -12 అయిపోయింది. ఇలా వచ్చావు, ఇక్కడ చూడు ప్లస్ విఎల్ ప్లస్ 6 into 2, ఎందుకంటే ఇందులోంచి 6 amperes ఫ్లో అవుతుంది, దీని వాల్యూ 2. సో 12 ఈక్వల్ 0. క్యాన్సిల్ ఈచ్ అదర్. సో విఎల్ ఈస్ 8 volts. విఎల్ 0 ప్లస్. ఇది ట్రాన్సియంట్లో వోల్టేజ్ అక్రాస్ విఎల్ ఆఫ్టర్ స్విచ్చింగ్ యాక్షన్ ఈజ్ 8 volts. ఓకే, ఈ ట్రాన్సియంట్ మీద ఒక క్లాస్ చెప్తా. ఒక క్లాస్ సరిపోదు, కనీసం ఒక 10 classes అయినా చేయాలి. 10 classes చేస్తే మీకు ట్రాన్సియంట్స్లో మీకు ఒక గ్రిప్ వస్తుంది. బట్ మీరు ట్రై చేయండి స్విచ్చింగ్ యాక్షన్లో ఎలా. ఇది సింగిల్ మార్క్ క్వశ్చన్, ఇది పెద్దది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానంటే మీకు అర్థం కావడం కోసమే. ఓకే, బట్ ట్రాన్సియంట్స్ ఐ సెపరేటెడ్ టేక్ minimum 10 classes on transients. That is the better way to strong enough on the transients. Okay.